ఈరోజు అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఇన్ క్విక్లీ ఇంటూ గాస్పల్స్ని ఇంకొంచెం డీపర్గా తీసుకెళ్లాలనేటువంటిది ఐడియా. అయితే ఐ గాట్ ఎ క్వశ్చన్. ఆ ప్రశ్నను అడ్రస్ చేయాలనేటువంటిది నా ఉద్దేశం. అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ అన్రిలేటెడ్ ఆల్సో. ఎందుకంటే సువార్తలు నేరేటివ్స్ కాబట్టి అవి కూడా నేరేటివ్స్ అంటే మనకి కథనాలు కాబట్టి అవి కూడా అంటే స్టోరీస్ని చెప్పినటువంటి కథనాలు కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం ఆల్రెడీ నేరేటివ్స్ని చూసాం. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ నేరేటివ్స్ నుంచి ఒక ప్రశ్న వచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ నేను తీసుకొచ్చినటువంటి ఇన్సిడెంట్ నుంచి ఒక ఇది వచ్చింది. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం, దాన్ని నేను లాస్ట్ టైము ఉటంకించాను. ఇక్కడ 19th చాప్టర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి? మీలో చాలామంది చదివి ఉంటారు దాన్ని. ఒకవేళ చదవనటువంటి వాళ్ళకి క్విక్గా లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. ఓకే, సో దాన్ని 19వ అధ్యాయం ఫాలో అవ్వండి అండ్ దెన్ వీ విల్ సీ. ఓకే, ఆల్ రైట్. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో, ఇంట్రెస్టింగ్, ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో సెట్టింగ్ చాలా క్లియర్గా ఇస్తున్నారు. ఇక్కడ రాజు లేని దినాల్లో సంథింగ్ జరుగుతుంది. లేవీయుడైన ఒకడు ఎఫ్రామీయుల మన్యపు ఉత్తర భాగంలో పరదేశంలో నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేంలో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. లిసన్ కేర్ఫుల్లీ. ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ కామెంట్స్ యాజ్ ఐ యాక్చువల్లీ గో. ఉపపత్ని, ఇంగ్లీష్లో దాన్ని కాంక్యుబైన్ అంటారు. ఎందుకు కాంక్యుబైన్స్ అంటారు? ఏన్షియంట్ డేస్లో కాంక్యుబైన్స్ ఎందుకంటే బికాజ్ ఒక భార్య ఉంటుంది, భార్యకి హక్కులు ఉంటాయి, ఆస్తి హక్కులు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే భార్యకు ఉంటాయి. ఏ హక్కులు లేకుండా నాకు ఒకళ్ళు కావాలి అని అనుకుంటే, సో యూజువల్గా ఉపపత్నులు ఉంటారు, జనాలకి కాంక్యుబైన్స్ అంటారు. కాంక్యుబైన్స్ యాక్చువల్లీ కెన్ నెవర్ క్లెయిమ్ దేర్ రైట్స్. వాళ్ళకి పిల్లలు పుట్టినా సరే, మా పిల్లలకి డబ్బులు ఇవ్వాలి, మా పిల్లలకి ఆస్తి ఇవ్వాలి, దే క్యాన్ క్లెయిమ్ ఎనీథింగ్. సో ఉపపత్నులకి యాక్చువల్గా దెర్ ఈస్ నో క్లెయిమ్. Think about it. I'm not going to make any moral judgments as I go, but I just want to explain the text and then ask you guys about your opinion on that. So ఉపపత్నిగా తెచ్చుకొనగా, 2వ వచనం, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేంలోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ తెలుగు వర్జన్లో. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఇట్ సేస్, తెలుగు వర్షన్ ఏం చెప్తుందంటే, ఒకనితో ఈమె వ్యభిచారం చేస్తూ వచ్చింది. బట్ ఇంట్రెస్టింగ్లీ ఇట్ హ్యాస్ యాక్చువల్లీ ఏ హీబ్రూ ఎక్స్ప్రెషన్. సో హీబ్రూ బైబిల్ మనం చదివేటప్పుడు, ఒక నిమిషం అండి. సో హీబ్రూ బైబిల్ మనం చదివేటప్పుడు వి డోంట్ హ్యావ్ దట్ యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఒక్కసారి వాడబడినటువంటి ఎక్స్ప్రెషన్ హీబ్రూ బైబిల్లో. ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్ దట్ రియల్లీ షీ ప్రాస్టిట్యూటెడ్, అంటే వ్యభిచారం చేసింది అని అనటానికి హీబ్రూ ఎక్స్ప్రెషన్ అన్ఈక్వివోకల్, అన్అంబిగ్యూస్గా ఏం లేదు అక్కడ. అందుకనే మీరు కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో కనుక చదివితే, కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో పీపుల్ ఇట్ సేస్ దట్ యాక్చువల్గా షీ వాజ్ యాంగ్రీ విత్ హర్ హస్బెండ్ అని. సో సెప్టుజింట్ ట్రాన్స్లేటర్స్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ని గ్రీక్లోకి, చెప్పాను కదా, యేసు ప్రభు ముందుగా ఉన్నటువంటి అలెగ్జాండర్ టైం అయిపోయిన తర్వాత కొద్ది టైంలో ఓల్డ్ టెస్ట్మెంట్ని గ్రీక్లోకి తర్జుమా చేశారు, దాన్ని సెప్టుజింట్ అనేవాళ్ళు అని చెప్పేసి మాట నేను చెప్తున్నాను.
అందులో ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ ఒక అన్నితో ఆమె వ్యభిచారం చేసింది అనేటువంటి మాట, దట్స్ నాట్ హౌ దే అండర్స్టూడ్ సెప్టజింట్ ట్రాన్స్లేటర్స్. వాళ్ళు ఏం చేశారంటే షీ వాజ్ యాంగ్రీ విత్ హిమ్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఆమె అతనితో దర్ ఈస్ అ ఫ్రిక్షన్ బిట్వీన్ దెమ్, షీ వాజ్ యాంగ్రీ విత్ హిమ్ అండ్ షీ లెఫ్ట్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే బికాస్ వీ నీడ్ టు రీడ్ ద టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్. సో తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ట్రాన్స్లేటర్ ఈజ్ మేకింగ్ అన్ ఇంటర్ప్రిటేషన్ దేర్, సెయింగ్ దట్ ఓకే సో ఈ హీబ్రూ ఎక్స్ప్రెషన్ యాక్చువల్గా దిస్ మీన్స్ ఒకరితో ఆమె వ్యభిచారం చేసిందని. బట్ దట్స్ నాట్ క్లియర్, దట్స్ నాట్ క్లియర్ ఇన్ ద హీబ్రూ టెక్స్ట్. సో ఐ జస్ట్ వాంట్ టు సే దట్ వన్. అందుకనే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రీడ్ అదర్ ట్రాన్స్లేషన్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఏమైంది, ఆ 4 నెలలు. ఇంకొక చిన్న క్వశ్చన్, ఏన్షియంట్ డేస్లో వ్యభిచారం చేసినటువంటి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫాదర్ ఇంటికి ఏమి వెళ్ళరు. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు. సో షీ వెంట్ టు హర్ ఫాదర్స్ హౌస్ అండ్ షీ స్టేడ్ దేర్ ఫర్ 4 months. ఆ తర్వాత ఇతను ఆమెతో ప్రియంగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నట్టుకే ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూసినప్పుడు అతను కలుసుకొని చాలా సంతోషించాడు. సో ఆ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో ఒక 5 రోజులు ఉంటారు. 3 రోజులు యూజువల్గా హాస్పిటాలిటీ స్టాండర్డ్స్ ఏన్షియంట్ వరల్డ్లో. 3 రోజులు ఎవరన్నా వచ్చిన తర్వాత 3 నిద్రలు చేస్తారంటారు. సో ఏన్షియంట్ డేస్లో దట్స్ హాస్పిటాలిటీ స్టాండర్డ్స్. కానీ 3 రోజులు, యూజువల్ 3 రోజుల కంటే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా ఆ పిల్ల తండ్రి అతని బతిమలాడటం, భోజనం పెట్టడం, విపరీతంగా తాగించటం, ఇవంతా జరుగుతాయి అక్కడంతా. తెలుగులో అన్నపానాలు అని చెప్పేసి అన్నారు. అన్నపానాలు అంటే మనం యూజువల్గా ఏమనుకుంటాం అంటే, వన్స్ అగైన్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. అన్నపానం అంటే చక్కగా రోజు భోజనం పెట్టాడు, మంచినీళ్ళు ఇచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. నో, ఇట్స్ మోర్ దాన్ దట్. ఇట్స్ అ కెరూజింగ్, మీన్స్ లైక్ దే హ్యాడ్ ఫీస్ట్ అండ్ దెన్ దే డ్రాంక్ టుగెదర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. 6వ రోజు కూడా యాక్చువల్గా ఉండమంటే లేదు అని చెప్పేసి ఇతను బాగా కెరూజింగ్ చేసిన తర్వాత సో దే వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దే ఆర్ గోయింగ్ బ్యాక్ యాక్చువల్లీ టు ద ప్లేస్. కానీ వాళ్ళు వెళ్ళిపోయేటువంటి ప్లేస్ పొద్దుగుకింది. 11వ వచనానికి వచ్చేస్తున్నాను నేను. సారీ, 10వ వచనం దగ్గర ఒకసారి చదువుతాను. అతడు అక్కడ అంటే వాళ్ళ మామ ఇంట్లో ఆ రాత్రి గడుపనొల్లక లేచి వెళ్ళి యెబూస్ అను యెరూషలేము ఎదుటకు వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 ఉన్నారు. సో ఇతను లేవీయుడు, అతనికి ఉన్నటువంటి ఒక దాసుడు, ఉపపత్ని, 2 గాడిదలు. ముగ్గురు 2 గాడిదల మీద ఎట్లా వెళ్తారు? దాసుడు నడుచుకుంటూ వస్తుంది. ఇస్ దట్ అన్ అజంప్షన్? దాసుడు నడుచుకుంటూ వస్తున్నాడు అనేటువంటిది మన అజంప్షనా? సో ద టెక్స్ట్ ఈజ్ యాక్చువల్లీ ఇంటెన్షనల్లీ లీవింగ్ దోస్. ద టెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్లీ 2 గాడిదలు మెన్షన్ చేయటం, కానీ 3 పీపుల్ని మెన్షన్ చేయటం. వాట్ ఈస్ ద టెక్స్ట్ ట్రైంగ్ టు టెల్ అస్? ఒకవేళ 2 గాడిదలు అనేటువంటి డీటెయిల్ అంత ఇంపార్టెంట్ డీటెయిల్ కాకపోతే వై వుడ్ ద టెక్స్ట్ యాక్చువల్లీ సే దట్? దర్ ఇస్ నో ఫ్లఫ్ ఇన్ ద స్క్రిప్చర్.
స్క్రిప్చర్ పోస్గోల్ మాటలు మాట్లాడదు. దెర్ ఇస్ నో ఫ్లఫ్ ఇన్ దట్. So scripture, it uses words very economically. It uses actually the words in the most possible way. So what is it saying? Who is walking? దాసుడా వాకింగ్, లేకపోతే ఉపపత్న వాకింగ్? పీపుల్ యూజువల్ అస్యూమ్, అయ్ బ్రదర్, మరీ ఇంత చీప్గా మీరు ఏంటి బ్రదర్, మీరు ఏదో పిహెచ్డి ఓల్డ్ టెస్ట్మెంట్ అంటారు, అంత అంటారు, ఇంత అంటారు, ఆ మాత్రం తెలీదా మీకు? ఆడామె ఆడామని ఎందుకు నడిపిస్తాడు? ఆబ్వియస్గా దాసుడే నడుస్తాడు. పైగా దాసులు పనోళ్ళు కదా నడిచేది మన దగ్గర. సో ఈమె ఎంత కాకపోయినా పనోడి కంటే కొంచెం ఎక్కువే కదా ఉపపత్ని అంటే. ఉంపుడు గత్తె, ఉంపుడు గత్తె అన్నంత మాత్రాన పనోడి కంటే హీనంగా ఏం చూడగా. ఏంటి బ్రదర్ మీరు మరీను చిరాగ్గాను మీరు. ఓకే, ఐ ఐ ఐ అండర్స్టాండ్ దట్. 11వ వచనం, 12. సో వాళ్ళు ఎబూస్ అనేటువంటి పట్టణం అంటే జెరూసలం బేసికలీ. ఆ టైంలో జెరూసలం వాజ్ యాక్చువల్లీ ఫిల్డ్ బై కాననైట్స్. సో ఇక్కడ ఈ కానానీయులు ఉండేటువంటి ప్రదేశం ఇది. మనం ఇక్కడ ఉంటే కనుక ఇది దేవుడు లేనటువంటి ఇంకా ఆ టైంకి జెరూసలం ఇంకా క్యాప్చర్ చేయబడలేదు. సో మనం దేవుడి పిల్లలు ఉన్నటువంటి, అంటే ఇజ్రాయలీలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అంటే మన వాళ్ళు కదా, దేవుడి పిల్లలు అనే కంటే కూడా సో మన వాళ్ళు కదా అనేటువంటి ఉద్దేశంతో. సో అతడు 12వ వచనంలో, అతని యజమానుడు, ఇజ్రాయేలీలు కాని అన్యుని పట్టణం ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేద్దాం అన్నాడు. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేద్దాం అనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున కంబాల సుధీర్ గారు మ్యూట్ చేసేద్దాం. సో కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంతలో వీధి నుండెను. బస చేయుటకు ఎవడును వారిని తన ఇంటికి పిలవలేదు. యెబూసుకి వెళ్తే ప్రాబ్లం ఉంటుంది అనుకున్నాడు, ఇజ్రాయేలీలు ఉన్న పట్టణానికి వెళ్తే బాగుంటుంది అనుకున్నాడు, కానీ ఎవ్వరూ ఆయన్ని పిలవలేదు. ఎవ్వరు పిలవలేదు. అతడు కన్నులెత్తి ఊరు సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూచి, సారీ, నేను మధ్యలో ఒకటి 16వ వచనం ఎగ్గొట్టేశాను. ఆ చోట మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రామీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించేటువంటి వాడు. సో ఇతను కూడా ఎఫ్రాయిం దగ్గర ఉంటున్నాడు కదా, ఇతను కూడా లేవీయుడు కూడా. సో ఈ ముసలాయన కూడా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలో నుంచి వచ్చి ఇతను గిబియాలో ఉంటున్నాడు. మా ఊరే, చీరాల, మీది చీరాల, మాది చీరాలే. సో కాబట్టి అని చెప్పేసి మా ఇంటికి అతను కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తుడైనాడు ఆ మనిషిని చూసి, ఎక్కడికి వెళ్ళుచున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. అందుకు అతడు, యూదా బెత్లెహేము నుండి ఎఫ్రామీయుల మన్యం అవతలను వెళ్ళుచున్నాను, నేను అక్కడి వాడును. నేను యూదా బెత్లెహేముకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరానికి వెళుతున్నాను, ఎవడును తన ఇంట నన్ను చేర్చుకొనలేదు అన్నాడు. దిస్ ఇస్ న్యూ న్యూస్. యెహోవా మందిరానికి నేను వెళ్తున్నాను అనేటువంటిది న్యూ న్యూస్. అది అప్పటికి కట్టలేదా? ఏంటి, అప్పటికి యెహోవా మందిరం ఇంకా కట్టబడలేదు. మందిరం లాగా లేకపోయినా సరే మేబీ యాక్చువల్గా ఇస్ ఇట్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉండేటువంటి ప్లేస్ అది? Possibly. We don't know. But very interesting. This person actually says that యెహోవా మందిరానికి నేను వెళ్తున్నాను అన్నాడు. ఈ డీటెయిల్ ఇంతవరకు లేదు మన దగ్గర. సరే,
జేబులో పెట్టుకుందాం, అయితే ఏందా అన్నారు ఎవరో ఇక్కడ కూర్చొని వ్యాక్ అకాడమీలో. అయితే ఏందంట, ముందుకెళ్ళు. సరే వెళ్తున్నాను కదా. ఇప్పుడు 19వ వచనం. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడా నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షరసమును ఉన్నవి, ఏది తక్కువ లేదు అని అతనితో చెప్పాడు. ఓ 20వ వచనం. ఆ ముసలివాడు నేను క్షేమమగును గాక నీకు సారీ నీకు క్షేమమగును గాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ఉంచు. సో మంచి ఇది చేస్తున్నాడు ఇతను. ఈ లోపల యాక్చువల్గా ఏదో ఇంట్రెస్టింగ్ అంటే ఏదో థింగ్ జరిగింది అక్కడ. వారు సంతోషించుచుండగా 22వ వచనంలో, ఆ ఊరి వారిలో కొందరు పోకిర్లు, అంటే పోకిరి అనగానే మనకి చెప్పాం కదా, మనం మహేష్ బాబు గుర్తుకొస్తాడు మనకి పోకిరి అనగానే. అంటే అంటే నేనేం చెప్తున్నానంటే వర్డ్స్ యాక్చువల్గా పోకిరి అంటే హీరో మైండ్లో. మూర్తిరాజు గారు అర్థమవుతుందా నేను చెప్పేది? మన 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 మైండ్లో పోకిరి అనగానే హీరో. సో కానీ అక్కడ మాట్లాడుతున్నప్పుడు పోకిరి అనేటువంటిది కొంతమంది వెధవలు ఉన్నారు అని అలా చదువుకుందాం. ఎందుకంటే అక్కడ హీరోలాగా కనిపిస్తుందేమో మనకి, మహేష్ బాబు కనిపిస్తాడేమో. అందుకని మహేష్ బాబు కనిపించకుండా మోహన్ బాబు కనిపించేటట్టు చూద్దాం. ఓకే, సో లెట్స్ గో దేర్. అండ్ దెన్ పోకిరీలు కొంతమంది వచ్చారట అక్కడికి. ఏం చేశారు? వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అన్నాడు. ఎరగటం అంటే ఏంటి? తెలుసుకొని సోడమిజం. యా, ఎరగటం అంటే అతను ఎవరో మేము తెలుసుకోవాలని కాదు అక్కడ. అనుభవించడు. We want to rape him, bring him out. Oh, by the way, ఎక్కడున్నాం మనం? ఆదికాండం 19వ అధ్యాయంలో ఉన్నామా, న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో ఉన్నాం? సొదంలో ఉన్నామా లేకపోతే గిబియాలో ఉన్నాం? ఎరిగెను అంటే మీరు ఒకసారి ఈఫోమిస్టిక్ అన్నాను. ఏది? ఎరిగెను అంటే ఒకసారి ఈఫోమిస్టిక్ లాంగ్వేజ్ అని ఉన్నారు. యా, చెప్తాను. అది యూఫమిస్టిక్ లాంగ్వేజ్ అది. యా, సో అంటే ఎరగడం అంటే ఆయన గురించి మొత్తం తెలియడం. అంటే అతను ఏం తింటాడు, ఏం చేస్తాడు, అతని గురించి బాగా తెలిసిన దాన్ని ఎరగటం అంటారు. బాగా నేను ఎరిగి ఉన్నా అని అంటాం. కానీ ఆ సెన్స్ లో ఇక్కడ వాడలేదు కదా. చెప్దాం, ముందుకు వెళ్దాం. లెట్స్ గో ఫార్వర్డ్. కొంచెం వెయిట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు రాత్రంతా ఆవిడని ఎరిగారట. ఇంకో 2-3 వచనాల్లోనే కలుస్తాయి మనకి. సేమ్ పదమే వాడారు, రాత్రంతా ఆమెను ఎరిగెను. తెలుగులో అట్లా చేశారో లేదో తెలియదు, బట్ ద సేమ్ వర్డ్ ఇన్ హీబ్రూ, యదా ఇస్ ద సేమ్ వర్డ్ యూస్డ్. సో మేము అతన్ని ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమాని అంతా అన్నాడు. వెల్, ఒకవేళ కనుక సార్ మీరు బెండకాయలు తింటారా లేదా, మీకు ఇష్టమైనటువంటి కూరలు ఏంటి, క్యాబేజా లేకపోతే కాలీఫ్లవరా, ఇట్లాంటివి కనుక అనుకుంటే 23వ వచనంలో ఆ ఇంటి యజమానుడు, ఆ మనుష్యుడు వారి వద్దకు బయలు వెళ్ళిన సహోదరులారా
ఇది కూడదు, ఎట్లాంటి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చాడు గనుక మీరు ఆ వెర్రి పని చేయకండి. ఏంటి వెర్రి పని? క్యాబేజీ తింటాడా, లేకపోతే కాలీఫ్లవర్ తింటాడా, బెండకాయ దొండకాయలు తింటాడా అంటే ఏంటి ఆ వెర్రి పని? దుష్కార్యం ఏముంది అందులో? సార్ మీ అభిరుచులు ఏంటి? అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడతారా మీరు? లేకపోతే ఏంటి అసలు? ఇలాంటి అభిరుచులు తెలుసుకోవటం అయితే గనక ఆ ఎరగటం అనేటువంటిది దుష్కార్యం చేయొద్దు, వెర్రితనం చేయొద్దు అని ఎందుకంటాడు? సో ఫార్ సో ఇంట్రెస్టింగ్. అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిను కనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఎరిగి, సేమ్ వర్డ్, హీబ్రూలో సేమ్ వర్డ్, ఉదయం వరకు ఆ రాత్రంతయు ఆమెను చెరుపుచుండిరి, తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ఎవరు తీసుకెళ్లారు ఉపపత్నిని? అలాగే ఉం? ఎక్కడికైనా బయటకు తర్వాత బయట పోకిరి వెళ్ళు. పగాలి ఆ వాళ్ళ యజమానుడు ఇంటి యజమానుడు ఏ ఇంటి యజమానుడు? ఆమె భర్త ఆమె భర్త ఆమె భర్త ఆమె భర్త ఆమెని తీసుకొని బయటకు వదిలేశాడు. ఒకవేళ వదలకపోతే ఏమవుతుంది? ఈయననేమో చేస్తారేమని భయం అండి. కదా? ఓ దాసుడేడి? దాసుడేడి? దాసుడిని పంపించచ్చుగా బయటికి. Yes, sir. ఎవరు నడిచింది ఇంతకి 2 గాడిదలు? I'll leave it actually. So the author actually wants us to think. He doesn't say anything there, but he wants us to think the treatment. Why only 2 donkeys? 3 people, 2 donkeys. Why there is no giving of servant? Because servants are useful. ఉపపత్ని కేవలం సెక్షువల్ రిలేషన్స్ కోసమే. షీ హాజ్ నో రైట్స్. ఈ ఉపపత్ని కాకపోతే ఇంకొక ఉపపత్ని. ఇప్పుడు దాసుడు పోతే వస్తాడా? దాసులు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు ఏన్షియంట్ డేస్లో. I feel like crying whenever I come to this passage. Sir, I have a question. I will not take any question right now Okay, sir. Thank you. because I want to finish the thought. Okay, let's go forward now. రాత్రంతా చరుస్తూ వచ్చారు.
Imagine her pain. Imagine her pain. Don't go too fast on this passage. They found నిర్భయ కేసులో ఇండియాలో they found rods in her genitals. Don't go too fast. Don't walk too fast through this passage, please. Because ఒకే ఒక్క అతను ఈ ప్యాసేజ్లో టూ ఫాస్ట్గా వాక్ చేశాడు. అతని గురించి చెప్తున్నాను నేను. ఎట్లా ఫాస్ట్గా వాక్ చేశాడో చెప్తాను. వీ కెన్ బీ దట్ పర్సన్ ఇఫ్ యూ వాక్ టూ ఫాస్ట్. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళారు. 26వ వచనం, ప్రాతకాలం నా స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. యాక్చువల్గా హీబ్రూ వర్డింగ్ వాస్ వెరీ క్లియర్. ఏంటంటే గుమ్మం పట్టుకోవటానికి ట్రై చేసి ఇట్లా పడిపోయింది అక్కడ. She couldn't even actually come all the way. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారం వద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. దట్స్ ద పాయింట్ ఐమ్ సెయింగ్. అతడు లెమ్ము వెళ్దాం. Who is walking too fast in this passage? You have a woman who was raped all night. You slept. నువ్వు బయటకు తీసుకొచ్చావు, వదిలేసావు. And then you slept. You opened the door. ఉదయం లేచావు. And then you saw this person. What will be the next thing that you say? And this man says, let's go. Get up. We got to go. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తానన్నాడు? హౌస్ ఆఫ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్ళాడు? థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారం 12 ముక్కలుగా కోసి ఇజ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. The reason why I have taken this is because లాస్ట్ వీక్ నేను దీన్ని ఉటంకించిన తర్వాత
ఒక ఆయన నాకు టెక్స్ట్ పెట్టారు, అంటే మన వీడియో కింద కూడా కామెంట్ పెట్టారు. ఆ కామెంట్లో మీరు తప్పు చెప్పారండి, ఆమెని ఈ లేవీయుడే చంపాడనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ ఆ నెక్స్ట్ చాప్టర్లో లేవీయుడు మాట్లాడేటువంటి మాటల్లో చాలా క్లియర్గా వాళ్ళు రేప్ చేయటం వల్ల ఆమె చనిపోయింది అనేటువంటి చెప్పాడు. దేవుని వాక్యమేమో వాళ్ళు చంపారంటే, మీరేమో దేవుని వాక్యం, మీరేమో ఈయన చంపాడని చెప్పేసి మీరు అంటున్నారు. మీకు సతీష్ కుమార్కి మధ్యలో తేడా ఏంటి అని అడిగాడు ఆయన. సతీష్ కుమార్ గారు, సో ఆయన శామ్యూల్ పట, క్షమించండి. ఆయన కూడా దేవుని వాక్యాన్ని కలుపుతున్నాడు, మీరు కూడా దేవుని వాక్యాన్ని కలుపుతున్నారు, మీకు ఆయనకి తేడా ఏంటి అని అడిగి. సరే, అక్కడితో ఆగిపోయి ఉంటే ఓకే అనిపించేది నాకు. బట్ హియర్ ఈజ్ యాక్చువల్లీ ద రిఫ్లెక్షన్ ఫ్రమ్ దట్ పర్సన్. సే దిస్ థింగ్. నేను వస్తాను, అది కూడా నేను ఎందుకు ఆ పొజిషన్ తీసుకున్నాను, దట్ హీ ఐ మేక్ హిమ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ డెత్. ఎందుకో నేను చెప్తాను, నా రేషనల్ చెప్తాను, నేను నా రీజనింగ్ ఏంటో చెప్తాను నేను. కానీ ఫస్ట్ లెట్ మీ సే, ఈ ప్యాసేజ్లో ఈయన నాకు పెట్టినప్పుడు ఆయన ఇంటర్ప్రిట్ చేసి రాశారనమాట. న్యాయాధిపతుల గ్రంథం 19:3లో వారు రాసినటువంటి, నాకు టెక్స్ట్ పెట్టినటువంటి వారు రాసినటువంటి మాటల్ని నేను చదివి వినిపిస్తున్నాను, నేనేం మార్చకుండా. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని అనేటువంటి మాట తీసుకొని, గొడవ ఎవరి వలనైనను సమాధాన పడే స్వభావం లేవీయునిది. 12 వచనంలో అతని యజమానుడు ఇశ్రాయేలీయులు కానీ అన్యుని పట్టణం ప్రవేశింపము అని అన్న మాటను తీసుకొని, అన్యుల మధ్య ఉండటానికి ఇష్టపడటం లేదు ఈ లేవీయుడు. 18 వచనంలో అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల సో ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్ళుచున్నాను అని అన్నాడు కదా. మొదట తన ఇంటికి కాక యెహోవా మందిరానికి వెళ్తున్నాడు లేవీయుడు. న్యాయాధిపతుల గ్రంథం 19:25లో అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయిన గనుక అనేటువంటి మాట తీసుకొని, అదే ఆమెని ఉపపత్నిని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు అనేటువంటి మాటను తీసుకొని, ఇది నన్ను బాగా హర్ట్ చేసింది. ఈ 19 ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పోరుండి అతను ఆమెను వారి వద్దకు పంపలేదు, ఇంట చేర్చిన వారి క్షేమం నిమిత్తం లేవీయుడు చేసినటువంటి పనిది. ఆ ఉపపత్నిని రేప్ చేసేటువంటి వాళ్ళ దగ్గరికి పంపించటం అనేటువంటిది కోరుండి చేయలేదు ఆయన, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ క్షేమం కోసం చేశాడు ఆయన. 20వ వచనం 6. సో ఎనీవే, ఈయన రాసినటువంటిది ఏంటంటే, దీని నుంచి తీసుకునేటువంటి ఇంటర్ప్రిటేషన్ పాయింట్ ఏంటంటే, లేవీయుడు సమాధానం, లోకంతో కలవకపోవటం, పాప పరిహారానికై దేవుని యొద్దకు వెళ్ళటం, పరుల క్షేమాన్ని కోరటం, దుష్టత్వాన్ని ఎత్తి చూపటం, ఇది ఆ లేవీయుని స్వభావం. సమాధానంగా ఉండటం, లోకంతో కలవకపోవటం, పాప పరిహారానికై దేవుని యొద్దకు వెళ్ళటం, పరుల క్షేమాన్ని కోరటం, దుష్టత్వాన్ని ఎత్తి చూపటం, ఇది లేవీయుని స్వభావం. Tell me, what do you think now? Yeah, you can open now. You can unmute and talk now. Do you agree?
ఆయన అభిప్రాయానికి అగ్రి చేయలేం సార్. ఎందుకని? అలా ఉండాలని చెప్తుంది కానీ ఎవరు అలా ఉండలేదు ఆ న్యాయాధిపతుల టైంలో. డిఎస్సి నిజంగా అతను సమాధానాన్ని కోరుండి యాక్చువల్గా ఆమెను పంపించలేదు ఆమెని. వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? Because people don't usually think from the perspective. Listen to this one. ఈవెన్ లోతు చేసినటువంటి పని కూడా, నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని మీరేం చేయొద్దు, నా కూతుళ్ళు ఇద్దరిని మీ ముందు పెడతాను. యూ మే థింక్ ఇట్స్ అ నోబుల్ థింగ్. ఈజ్ ఇట్? Did you think women are human beings? They're made in the image of God. What would they think? Imagine, ఇక్కడున్న మగవాళ్ళకు కూడా ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ ఇస్తున్నాను నేను, ఆర్ ఇక్కడున్న ఆడవాళ్ళకు ఒక ఇమాజినేషన్ థాట్ ఎక్స్పెరిమెంట్ ఇస్తున్నాను. ఇమాజిన్ యు ఆర్ దిస్ మ్యాన్స్ డాటర్. ఆ ఉపపత్ని యాక్చువల్గా మీరే అనుకోండి, ఆర్ లోతు కుమార్తెల్లో ఉన్నటువంటి ఒక కుమార్తె మీరే అనుకోండి. అండ్ యువర్ డాడ్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ సెయింగ్ దట్ రాత్రంతా ఒక 100 మందో 200 మందో ఉన్నారు, ఆ 200 మంది మీరు నా కూతుర్ని పాడు చేయండి, చెరవండి అనేటువంటి మాట తండ్రి చెప్తున్నప్పుడు what do you really feel about it? Do you think your dad నాన్న నువ్వు అసలు ఎంత మంచివాడివి, నిజంగా నువ్వు హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం కోసం నువ్వు ఎంత గొప్ప పని చేస్తున్నావు నాన్న, నిజంగా నువ్వు చాలా దైవికమైనటువంటి వాడు అని చెప్తారా లోతుతో కానీ లేకపోతే ఈ వ్యక్తితో కానీ? నా జీవితాన్ని ఈ 100 మంది కోసం నేను దారిపోస్తున్నాను నాన్న, నువ్వు నీ ఆత్మీయత కోసం, నీ దైవత్వం కోసం, నీ దేవుడి పట్ల నీకున్నటువంటి అకుంఠిత పరీక్ష కోసం అంటారా? ఇస్ దట్ వాట్ యు సే? జీవితంలో ఎప్పటికీ క్షమించలేము. Yeah. You say the scripture did not really appreciate that as well. And do you understand why లోతు కుమార్తెలు యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ చేతే తాగించి ప్రెగ్నెంట్ అవటం అనేటువంటిది? Do you see now the model there? Do you think actually they see a respectful person in their father? Imagine you are that person, you are that daughter. Can you trust your dad? No. Can't. You can't. No. Ramesh. I believe we need to understand it better. ఎందుకంటే ఇట్లాంటివే రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు బాగా యూజ్ చేసుకొని దే ఆర్ మేకింగ్ ఆల్ దీస్ వీడియోస్. Yeah. The scripture is condemning it. సో ఎవరైతే ఈ ఇంటర్ప్రిటేషన్ చేసి నాకు పంపించారో వారు చేసినటువంటి బ్లండర్స్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ రీడింగ్ ద హోల్ స్టోరీ. న్యాయాధిపతుల గ్రంథంలో గ్రాఫ్ ఇక్కడ మొదలైంది, మంచి న్యాయాధిపతులతో మొదలైంది న్యాయాధిపతుల గ్రంథం. గ్రాఫ్ యాక్చువల్గా ఇట్లా పడిపోతూ వచ్చింది. సంసోన్ దగ్గరకు వచ్చేటప్పటికి గ్రాఫ్ యాక్చువల్గా వాజ్ రాక్ బాటమ్. అది జరిగిన వెంటనే 2 లేవీయుల కథని చెప్తున్నాడు. 2 లేవీయుల కథని చెప్తున్నాడు. ఒక లేవీయుడు యాక్చువల్గా ఏం చేశాడంటే,
ఇంతకు ముందున్నటువంటి దీనికి ముందున్నటువంటి లేవీయుడు ఒక అతను ఇది ఏం చేశాడంటే హీ మేడ్ ఒక అతను ఇంట్లో తను విగ్రహాన్ని పెట్టుకుంటే ఆ విగ్రహానికి నాకు యాజకుడు కావాలి, పూజారి కావాలనుకొని లేవీయుడిని తెచ్చుకొని పెట్టుకున్నాడు. వేరే వాళ్ళు వచ్చి నీకు ఎక్కువ డబ్బులు ఇస్తామంటే ఈ లేవీయుడు యాక్చువల్గా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. సో ఇట్స్ ఎ రిలీజియస్ ప్రాస్టిట్యూషన్ దట్స్ హ్యాపెనింగ్. రిలీజియస్ ప్రాస్టిట్యూషన్ అంటే ఆత్మీయపరమైనటువంటి వ్యభిచారం జరుగుతుంది అక్కడ. అంతేకాదు నైతిక వ్యభిచారం ఎట్లా జరుగుతుంది అనేటువంటిది నెక్స్ట్ లేవీయుడు కథలో చూస్తున్నాం. ఎందుకు న్యాయాధిపతుల గ్రంథంలో ఇద్దరు లేవీయుల కథను చెప్పుకుంటూ వచ్చారంటే బికాజ్ లేవీయులు అనేటువంటి వాళ్ళు యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించటానికి యాక్చువల్గా వాళ్ళు వెదజల్లబడ్డారు ఇజ్రాయెల్ భూభాగం మొత్తం మీద. దే లివ్ ఇన్ ద లెవిటికల్ టౌన్స్. ఇతను లెవిటికల్ టౌన్లో ఉండలేదు, అది వేరే విషయం. సో దే లివ్ ఇన్ ద లెవిటికల్ టౌన్స్. లేవీయులు ఉండాల్సినటువంటి టౌన్. ఎందుకంటే ఆ టౌన్లో వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించడం అనేటువంటిది. బట్ యూ డోంట్ సీ ఎనీ స్టాండర్డ్స్ ఇయర్. ఈ లేవీయులకే స్టాండర్డ్ లేదు బేసికల్లీ. ఇక్కడ ఒక లేవీయుడేమో విగ్రహాన్ని తయారు చేసి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళతో పాటు పోతున్నాడు. ఇంకో లేవీయుడు యాక్చువల్గా ఉపపత్నిని తీసుకోవటం, సబ్మిట్ చేయటం. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్లో మనకు టైం లేదు, కానీ నెక్స్ట్ చాప్టర్లో లేవీయుడి యొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా విచిత్రం. ఆ స్టోరీలో యు డోంట్ సీ లేవీయుడు, ఆ స్టోరీలో యు డోంట్ సీ, ఆ స్టోరీ మొత్తం చదవండి 20వ అధ్యాయంలో. ఒక ముసలాయన నాకు ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు, ఆ పాయింట్ లేదు. నాతో పాటు ఇంకొక దాసుడు ఉన్నాడు, ఆ పాయింట్ కూడా లేదు. వై those details are taken away? Because ఇన్వెస్టిగేషన్ చేయటానికి ధర్మశాస్త్రంలో you need 2 witnesses. He doesn't want them to be his witnesses because he knows what he has done. This man, he doesn't say that వాళ్ళు నన్ను చేర్చడానికి వచ్చారు అనేటువంటి మాట చెప్పడు. ఆ తర్వాత ఆ టౌన్లో ఉన్నటువంటి కొంతమంది స్కౌండ్రల్స్, అంటే పోకిరీలు అని తెలుగులో వాడారు, కొంతమంది స్కౌండ్రల్స్ యాక్చువల్గా చేసినటువంటి పని అండు. ఆ టౌన్లో ఉన్నటువంటి పెద్దలు చేసిన పని అంటాడు అక్కడ నెక్స్ట్ చాప్టర్లో. Baalim is the word actually he uses. Like, the town people actually has done it. Baalim. So these are the big guys actually in the town who did that. Do you trust this Levite's testimony? ఈ లేవీయుడు ఇచ్చేటువంటి టెస్టిమనీని do you trust? So they don't ask who are the witnesses. They don't ask because he doesn't mention. There are 2 witnesses to the entire thing. But the 2 witnesses actually would have said it. ఏంటంటే ఆ ముసలాయన చెప్పిండేవాడు, వీళ్ళు వచ్చారండి, మా ఇంట్లో ఉన్నారు, పోకిరీలు వచ్చారు, ఇతన్ని చెరుస్తానంటే లాస్ట్కి నా కూతుర్ని కూడా అప్పగిస్తానని చెప్పాను, ఇతను ఈ ఉపపత్తిని ఇచ్చాడండి. సో నా కూతురు లేదు బయట, ఇతని దగ్గర ఉన్న దాసుడు లేడు బయట, ఓన్లీ ఉపపత్ని మాత్రమే ఉంది బయట. సో దెన్ ద పీపుల్ యాక్చువల్లీ who are ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయటం, ప్రాపర్గా అడగటం, ప్రాపర్గా ప్రాసిక్యూట్ చేయటం, ఇన్వెస్టిగేషన్ కంటే ప్రాసిక్యూట్ చేయటం. There was no prosecution at all ఆ స్టోరీలో. There was only one person who said what he said, and then everybody believed that one person, and everybody ఇతను చెప్పినటువంటి ఒక పర్సన్ చెప్పినటువంటి ఈ డీటెయిల్స్తో they all went for a war, all out war against the whole tribe. Now నాకు ఈ వ్యాఖ్యానాన్ని పంపించిన ఇంటర్ప్రిటేషన్ పంపించిన ఆయన
ఆమెని ప్రేమించకపోతే ఆమె కోసం యాక్చువల్గా ఆమెని ముక్కలుగా కోసి యాక్చువల్గా ఇంతమందికి పంపించుకుని ఉంటాడా అనేటువంటి మాటలు చెప్తున్నారు. డూ యూ థింక్ హీ లవ్స్ హర్? బట్ ఎందుకంటే నాకు ఈ టెక్స్ట్ పంపించిన ఆయన హీ థింక్స్ యాక్చువల్లీ హీ లవ్డ్ దిస్ ఉమెన్. ఆమెను ప్రేమించాడు అనేటువంటి మాట అంటారు ఆయన. డూ యూ థింక్ యాక్చువల్లీ హీ లవ్డ్ హర్? No. There is no respectful burial also for her. Remember, ancient days లో you need actually a burial. Even మన రోజులు మన తెలుగు రాష్ట్రం మన ఇండియన్ కల్చర్లో కూడా you give respectful burial to people. There is no respectful burial to this woman. Now tell me, సతీష్ కుమార్ గారు ఏం చెప్పదలుచుకున్నారు ఆమెతో ప్రియముగా మాట్లాడి అంటే ఏంటి? సో ఆమెతో ప్రియముగా మాట్లాడాడంటే ఆమెని ప్రేమించడమా? ఐ డోంట్ నో అండి. మీరు ఈ స్టోరీ అంతా విన్నారో లేదో నాకు తెలీదు బేసికల్లీ. హౌ మచ్ డూ యూ సే లైక్ ప్రియంగా మాట్లాడాడంటే ఆమెను ప్రేమించాడు అని ఎట్లా మనం హౌ కెన్ వి రియల్లీ టేక్ ఇట్? సో డిడ్ హీ రియల్లీ లవ్ హర్? I don't think so. He's a concubine. He did not take her as his wife, first of all. She is somebody only for his needs, but not, he doesn't have any rights. Number two, I don't know why 3 people, 2 donkeys. We have no idea. We're talking about actually a few kilometers of walk. It's not easy. Kondal Prantal. So, అన్ని kilometers walking, actually imagine you have to, it's not a plain place like Cheral నుంచి బాపట్ల వెళ్ళేటట్టు లేకపోతే Cheral నుంచి తెనాలి వెళ్ళేటట్టు plain కాదు. So this is actually you're going on the mountains. This is a very tough terrain. So yeah, you're talking about this thing now. So she doesn't have that. Number 3, వచ్చినప్పుడు he threw her actually to people and he slept inside. Number 4, actually morning లేచిన వెంటనే he did not even care actually how she looked, how she was feeling. She was saying get up and we should go. Number 5, he cut her body into pieces. There's no respectful burial. Now I did not address one question. So ఈ 5 points ని తీసుకున్న తర్వాత do you think actually he still loved her? ప్రియముగా మాట్లాడనేటువంటి మాట, does it carry any weight? సో రెండవది, I just want to say this thing. Why do I think that actually that she was alive? Because Hebrew, whenever people die, Hebrew Bible says very clearly that they're dead. But this is the only incident actually we are not told whether she died or not. The Hebrew Bible does not say. The narrator does not say anywhere that she is dead. The only point actually ఎవరు ఒకే ఒక పర్సన్ చెప్పింది, వాళ్ళు ఆమెని చేర్చారు, ఆమె చచ్చిపోయింది. ఓన్లీ లేవి టెస్టిమనీ ఒక్కడి దగ్గర నుంచే మనం విన్నాం ఆ మాట. కానీ లేవీడి ఎంత నమ్మకమైన టెస్టిమనీ మనకు తెలుసు, బికాస్ హీ హ్యావ్ చేంజ్డ్ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ. హీ టోల్డ్ దెమ్ హాఫ్ ట్రూత్స్, సగం ట్రూత్స్ మాత్రమే చెప్పాడు అక్కడ. హీ టోల్డ్, సో హీ వాజ్ ట్విస్టింగ్ ద narrative. We have seen him and how much actually his testimony is trustworthy. But the narrator actually does not say anything. Narrator says that the only thing narrator says that is actually గుమ్మం దగ్గర actually చేయబడి పడిపోయిందాం అక్కడ.
That's all we have. The Hebrew Bible, whenever somebody dies, Hebrew Bible says very clearly that they're dead. But in this case, we have we don't hear any comment on that one. And that's the reason why, and not just me, actually there are some scholars who think that, so there's some good scholars, actually godly scholars, who think that she was not dead, and it is him who murdered her, who killed her. I'm not saying that actually he cut her while she's still alive. That's not, but definitely it's very interesting that Hebrew Bible doesn't really tell that she is dead. Number 6 point I want to say, సౌలు కూడా యాక్చువల్గా ఇది చేస్తాడు, ఇలాంటి పని చేస్తాడు తర్వాత మొదటి సమూయేలు గ్రంథంలో. అండ్ ఇట్స్ నాట్ వెరీ న్యూ ఇన్ ద ఏన్షియంట్ వరల్డ్. ఎవరినన్నా యుద్ధానికి పిలవాలంటే యూ కట్ అన్ యానిమల్, యూజువల్గా డాంకీస్ని యూ కట్ ఎ డాంకీ అండ్ దెన్ యూ సెండ్ ద పార్ట్స్ ఆఫ్ డాంకీ టు పీపుల్ బికాస్ యు ఆర్ కాలింగ్ దెమ్ ఫర్ వార్. This is a bit of a common ancient Near Eastern practice. Ancient Near Eastern practice ఏంటంటే ఒక యానిమల్ని తీసుకొని కట్ చేసి ఆ కట్ చేసినటువంటి పీసెస్ని రకరకాలైనటువంటి పీపుల్ పంపించి కమ్ లెట్స్ గో ఫర్ అ వార్. బేసికల్లీ దాట్స్ వాట్ దిస్. సౌలు చేస్తాడు మొదటి సమూయేలు గ్రంథంలో, but he does actually a donkey there. So in this case we are seeing the donkey lived, but the women died. రెండు గాడిదలు బతికే ఉన్నాయి, ఒక దాసుడు బతికే ఉన్నాడు. బట్ దాసుడు ఎక్కడికి వెళ్ళాడు అనే సంగతి కూడా మనకు తెలియదు. దాసుడు గురించి అసలు ఏ మాట లేదు తర్వాత, బికాస్ హీ వాజ్ ద విట్నెస్ టు ద స్టోరీ. ద విట్నెసెస్ వాయిస్ వాజ్ సప్రెస్డ్. That's the point. The witness's voice was suppressed. There are no two witnesses. ఈ ఇద్దరు విట్నెసెస్ పత్తా లేదు అసలు యాక్చువల్గా మనకి. Brothers, the reason why I'm taking this much time is because imagine, brothers, మన ఇంటర్ప్రిటేషన్లో కరుడుగట్టి చేయొద్దు ఇంటర్ప్రిటేషన్స్, ప్లీజ్. డోంట్ వాక్ టూ ఫాస్ట్. థింక్ అబౌట్ యాక్చువల్లీ ద ఉమెన్. ఈజ్ దిస్ ద ప్యాసేజ్ వేర్ యూ సే లేవీయుడ్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను స్టడీ చేసే ప్యాసేజ్ ఇది? ఈజ్ దాట్ వాట్ ద narrator ఈస్ టెలింగ్ అస్? narrator మాట్లాడుతున్న మాట ఏంటి, మనం చెప్తున్నటువంటి మాట ఏంటి? narrator ఆ రోజుల్లో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ఎవడికి తోచినట్టుగా వాడు చేశాడు అనేటువంటిది అన్నిసార్లు చెప్తూ ఉంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ యావే, ఇట్ ఈస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద ఓన్ పీపుల్. వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని మాత్రమే వాళ్ళు ఫాలో అయ్యారు, అండ్ ఆ స్టాండర్డ్స్ దరిద్రపు కొట్టు స్టాండర్డ్స్ అనే మాటని narrator చెప్తుంటే, ఆర్ యూ రియల్లీ టేకింగ్ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్ మెసేజ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? దట్ లేవీడ్లో ఉంటున్నటువంటి మంచి గుణాలను తీసుకొని బోధించాలా మనం ఈ ప్యాసేజ్ నుంచి? ముట్టుకే లేడు narrator వస్తే మన దగ్గర మాట్లాడటానికి. Why do we walk so fast? Are we like that too in our culture, that we don't really think the pain of a woman is, do we really believe that women are made in the image of God? Do I have to be a feminist for that? నేను కంపల్సరీగా ఫెమినిస్ట్ అవ్వాలా ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి విమెన్ యొక్క ప్లైట్ని అర్థం చేసుకోవటానికి? narrator ఏమైనా ఫెమినిస్టా? లేకపోతే నిలబడి ఆలోచించలేమా? ఇమాజిన్, కుక్కల మీద పడినట్టుగా మీద పడుతుంటే, తోడేళ్ళు మీద పడినట్టు ఒక ఆడపిల్ల మీద పడుతుంటే, isn't that the point of the passage? You are really trying to see లేవీడ్లో ఉన్నటువంటి మంచి గుణాలను స్టడీ చేసే ప్యాసేజ్ ఇది. Let's not walk too fast.
సో నేరేటివ్స్లో ఎక్కడైతే స్లో డౌన్ అవుతుందో నేరేటివ్ను అక్కడ స్లో డౌన్ చేద్దాం. ఏ డీటెయిల్స్ని అయితే నేరేటర్ చెప్పకుండానే చెప్తున్నాడో, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటలేదు నేను, చెప్పకుండానే చెప్తున్నాడో వాటిని ఒకసారి ఆలోచిద్దాం. ఆయనకి చెప్పడానికి ఇష్టం లేదు. 2 గాడిదలు అన్నాడు, 3 పీపుల్ని చెప్పాడు. దాసుడు లోపల పడుకున్నాడు, ఉపపత్ని బయట తోడేళ్ల మధ్యలో వదిలేయబడింది. చెప్పకుండానే చెప్తున్నాడు అన్నిటినీ. హౌ ఆర్ వి రియల్లీ ట్రీటింగ్? లోతుని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో విశ్వాసుల యొక్క జాబితాలో అంటే వాల్ ఆఫ్ ఫెయిత్ అంటాం కదా, హాల్ ఆఫ్ ఫెయిత్. సో హాల్ ఆఫ్ ఫేమ్ ఏదో సంథింగ్ పీపుల్ హ్యావ్ దట్ హాల్ ఆఫ్ ఫెయిత్ అని దే సే దట్. అందులో యాడ్ చేయడానికి కారణం లోతు 2 కుమార్తెలను ఇచ్చాడని కాదు అక్కడ పాయింట్. 2 కుమార్తెలను ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడని కాదు పాయింట్ అక్కడ. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో హాల్ ఆఫ్ ఫెయిత్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ తప్పులు చేయలేదని కాదు పాయింట్ అక్కడ. మీరు చూసారు ఎక్కడైనా సరే ఇంత గొప్ప సాక్ష్య సమూహము అని మాట ఉంటుంది కానీ ఇట్ డస్ నాట్ సే దట్ యాక్చువల్గా ఇంతమంది ఎగ్జాంపుల్స్ యొక్క సమూహం అని అక్కడ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. హీ సేస్ దట్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మాత్రమే. వీళ్ళు సాక్షులట. ఎవరికి ఆ సాక్షులు? నిజమైనటువంటి ఎగ్జాంపుల్ ఎవరో ఆయనకి సాక్షులట వీళ్ళు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరిని అందుకనే మారలైజ్ చేయొద్దు దయచేసి. వాళ్ళ యొక్క తప్పుల్ని స్క్రిప్చరే చూపించినప్పుడు మనం కప్పిపుచ్చడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్ కప్పేసింది. న్యూ టెస్ట్మెంట్ కప్పలేదు, న్యూ టెస్ట్మెంట్ పిలిచింది. అందుకనే ఇట్ డిడ్ నాట్ రియల్లీ సే దెమ్ యాజ్ యాక్చువల్లీ ఎగ్జాంపుల్స్. ఇట్ ఓన్లీ సెట్ దెమ్ యాజ్ దర్ విట్నెసెస్. విట్నెసెస్ టు వాట్? దేనికి సాక్షులు వాళ్ళు? నెక్స్ట్ చాప్టర్లో హెబ్రీలకు రాసిన పత్రిక నెక్స్ట్ చాప్టర్లోనే చెప్తాడు జీసస్ క్రైస్ట్. తోడేళ్ళు వచ్చారు కదా. ఒకవేళ జాన్స్ గాస్పెల్ 8th చాప్టర్లో ఉన్నటువంటిది ఇఫ్ దాట్ వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ దేర్. సో ఎందుకంటే కొన్ని దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిబేట్. సో తోడేళ్ళు యాక్చువల్గా వచ్చారు ఒక విమెన్ని రాళ్ళేసి కొడతానికి. చర్చటం అనేటువంటిది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ రాళ్ళు పెట్టి కొడతానికి వచ్చారు. హౌ హీ ప్రొటెక్టెడ్ హర్. And then he looked at her and he said that, I am not going to throw stone at you either. Amma, vellu, papam cheyavanka. Restored her. He gave dignity to her. He saw dignity. He saw her in a dignified way. And the woman came, very woman, she came and then she did not stop kissing his feet. Why? ఫ్రాయిడ్ తర్వాత, సిగ్మండ్ ఫ్రాయిడ్ తర్వాత ప్రతి ఒక్కటి సెక్సే మనకి. సో ఈ ఉమెన్ యాక్చువల్గా ఆయన పాదాలను ముద్దు పెట్టుకుందంటే ఫ్రాయిడ్ మనకి నేర్పించాడు కాబట్టి సెక్షువల్ కల్చర్ అని. షీ నీడ్స్ యాక్చువల్లీ ఇట్స్ అ సెక్షువల్ ఇన్యూఎండో దట్ వీ హ్యావ్. నో, షీ రికగ్నైజ్డ్ దట్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఈజ్ నన్ అదర్ దన్ యావే. యెహోవా మూర్తిభవించి తన ముందు కూర్చున్నాడు అనే సంగతి తెలుసు, అంగీకరిస్తున్నాడు అనే సంగతి తెలుసు. ముద్దు పెట్టుకోవడం ఆపట్లేదు. ఇంత గొప్పవాడు, ఇంత కరుణామూర్తి ఆయన కూర్చున్నప్పుడు షీ డిడ్ంట్ స్టాప్ కిస్సింగ్. షీ డిడ్ంట్ వాంట్ టు లెట్ దట్ గో. ఎవ్వరికి ఆయన రెజరెక్ట్ అయ్యేదాకా కూడా బోధపడలేదు ఎవరికి, ఆమెకు బోధపడినటువంటి విషయం. I just want to say this thing, man.
I'm so sad. Like, I was upset, honestly. So, అందుకనే I told that brother that don't text me, please. నాకు ఆయన ఇంటర్ప్రిటేషన్ పెట్టిన తర్వాత I said, I will deal with this chapter. నెక్స్ట్ దాంట్లో నేను డీల్ చేస్తాను. నాకు టెక్స్ట్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే బికాస్ I was afraid that actually I didn't like it, that kind of interpretation there. It was very insensitive to the woman in that passage. I don't know how many of you really have mothers. Well, I know, because without mothers, you don't come here. How many of you sisters, daughters? Think, guys, think. Okay? So, all right. So, I just pause and then say, hey, what do you think so far? It's a hermeneutical issue, isn't it? Hermeneutics issue, Gadidi? Yeah. Okay. Any comments so far? సారీ అండి, ఇందాక మిమ్మల్ని ఆపేసాను జయమాల్ గారు, ఎందుకంటే ఐ వాజ్ స్టిల్ యాక్చువల్లీ వెరీ స్ట్రగ్లింగ్ ఇన్సైడ్ ఆఫ్ It's really very it's very thoughtful, sir. నా క్వశ్చన్ ఏంటంటే Judges 19:7 verse లో he mentions very clearly that it is his father-in-law. Now, how did he being father, how did he allow his daughter to go like that? And walking అంటే చూస్తూ ఉండాలి కదా. The servant on one donkey and son-in-law on one donkey. అంటే సెండ్ ఆఫ్ ఇస్తారు కదండి. ఆయన సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు సర్వెంట్ ఒక గాడిద మీద, తన అల్లుడు ఒక గాడిద మీద ఉండి తన కూతుర్ని అట్లా నడిపించడం ఒక తండ్రిగా ఆయన ఎట్లా అంగీకరించాడు అన్నది అది అనిపించింది. సో తండ్రి అలాంటి వాడేనా అని ఒక ప్రశ్న. యా దట్స్ ద పాయింట్ ఆఫ్ ద ప్యాసేజ్. అదే అడగాలనుకున్నాను సార్, అంతే. ఎగ్జాక్ట్లీ ఆ ప్యాసేజ్ పాయింట్ అది ఏంటంటే దట్ షీఈ్ అ ఉమెన్ యాక్చువల్లీ హూ, నేను ఒక సింపుల్ మాట చెప్తాను చూడండి. ఏ తండ్రి తన కూతురు ఉపపత్నిగా ఉండటానికి కోరుకుంటాడు? అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, ఏ తండ్రి తన కూతురు హక్కులు లేవు నీకు, కుక్క చావు చేస్తావు చచ్చినప్పుడు, హక్కులు లేవు నీకు, నువ్వు భార్య ఎప్పటికీ కావు, హక్కులు లేవు నీకు, అయినప్పటికీ కూడా నువ్వు అతనితో వెళ్ళాలి. విచ్ ఫాదర్ యాక్చువల్లీ ఇన్ ద రైట్ మైండ్ సెట్ డస్ దట్? అండ్ ఆనెస్ట్లీ ఇండియన్స్కి ఇది తప్పు, ఇది మనకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గర్ల్స్ని తల మీద కుంపటిగా తీసుకునేటువంటి కల్చర్ మంది. ఏదో ఒక రకంగా పెళ్లి చేసి పంపించేయాలి, సాగనంపాలి అనేటువంటి కల్చర్ మంది. అలాంటి సంస్కృతి మంది. 20 సంవత్సరాలు పెద్ద అయినా సరే ఏదో ఒక రకంగా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంటే పెళ్లి చేసి పంపించేద్దాం అని ఆలోచిస్తారు. కానీ వాట్ హ్యాపెన్స్ టు హర్ if that man actually turns 60 and she is 40? Actually, what happens to her? Nobody thinks about it. They only want one thing. Actually గా పెద్దోడైనా సరే మంచి ఉద్యోగం ఉంది, అమెరికా వెళ్తున్నాడు. Our culture is very, very corrupt in that sense. We don't really seek the well-being of the woman. And I want to say this thing. So this is coming from my personal experience. నేను దేవుళ్ళకి కొత్తగా వచ్చిన రోజుల్లో మా చర్చ్లో నన్ను VBS టీచర్గా చేశారు. అండ్ జాసన్ యాక్చువల్లీ కెన్, హీఈస్ హియర్ అండ్ దెన్ హీ కెన్ టెస్టిఫై దిస్ వన్. నా VBS క్లాస్లో ప్రతిరోజు ఒక అమ్మాయి లేటుగా వచ్చేది. నాకు దేవుడు
సన్నిధికి లేటుగా రావటం ఏంటి? మనమే లేట్ అనుకోండి, అది వేరే విషయం. సో నేను యూజువల్ లేట్గా వస్తాను, కానీ నేను అప్పటికి పంక్చువల్గానే ఉండేవాడిని. సో లేట్గా వస్తుందంటే అమ్మాయి అని చెప్పేసి నేను అడిగాను, ఏమ్మా ఏంటి లేట్గా వస్తావు ఏంటంటే, అన్న ఏం లేదన్నా ఇంట్లో అన్ని పనులు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్చువల్గా ఫిఫ్త్ క్లాస్ గర్ల్, ఫిఫ్త్ ఆర్ సిక్స్త్. ఏం లేదన్నా ఇంట్లో వంట పని అన్నీ చేసి రావాలి కదన్నా, అందుకని కష్టం అవుతుంది. నేను అడిగాను, ఏం మీ అమ్మ లేదా అని. మా అమ్మ చచ్చిపోయింది అన్న. చర్చ్ పక్కనే ఉంటారు వాళ్ళు, ఇల్లు చర్చ్ పక్కనే. సో నెమ్మదిగా వాకప్ చేశాను, ఏంటి వాళ్ళ అమ్మ ఎందుకు చచ్చిపోయిందని. వాళ్ళ నాన్న యాక్చువల్గా గొడ్డలు తీసి వాళ్ళ అమ్మ తల నరికేశాడు. ఎందుకు నరికాడు? ఆయనకి ఇష్టమైనటువంటి కూర ఆ రోజు చేయలేదు ఆమె. అక్కడితో ఆగలేదు. దిస్ ఇస్ అ స్టోరీ దట్ నా పర్సనల్ లైఫ్ లో నేను ఎన్కౌంటర్ చేసిన స్టోరీ ఇది. ఐఎమ్ యాక్చువల్లీ విట్నెస్ టు ద నారేషన్ దేర్. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఆ బాడీని యాక్చువల్గా వేడివేడి నూనె పోసి, చచ్చిపోయిన వేడివేడి నూనె పోసి పొట్లం కట్టేసి యాక్చువల్గా ఎక్కడో పడేసాడు తీసుకెళ్ళి. నౌ ఐ వాంట్ టు ఆస్క్ దిస్ థింగ్. I was angry at that time. కాకపోతే ఒక చేతగాని దద్దమ్మని నేను ఆ టైంలో. One thing I want to say is this. Why did that happen? Why there was no one who questioned him? How come actually church పక్కనే ఇట్లా జరుగుతుంది? How come there is no pastoral care for that woman? Abuse does not happen in a day. When ఒక వ్యక్తి ఒక ఆమెని చంపేంత రేంజ్కి వచ్చారంటే, how much of abuse must have happened before? Why wouldn't we care for that? మనం ఎట్లాంటి పీపుల్ అంటే, చెప్పినా సరే సర్దుకుపోమ్మా అని చెప్పే రకాలు. ఆన్ ద అదర్ సైడ్ దరిద్రపు పేరెంట్స్ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే కూతురు కాపురాన్ని నాశనం చేసేయడానికి రెడీగా, ఏమున్నా సరే అమ్మ నువ్వు ఏమాత్రం తగ్గద్దమ్మా, నీ డబ్బులు నువ్వు మెయింటైన్ చేసుకో, నీవు ఏమాత్రం తగ్గద్దు అనేటువంటి పేరెంట్స్ కూడా ఉంటారు మన దగ్గర. బట్ ఈదర్ వే they don't care for the well-being of the women. ఉద్యోగం చేసే కూతురిని మాత్రం నువ్వేం తగ్గద్దు అంటారు. ఎందుకో తెలుసా? అల్లుడిని వదిలేసినా సరే నువ్వు ఆ డబ్బులు తీసుకొస్తావు కదా మా దగ్గర ఉంటావు. ఉద్యోగం చేయనటువంటి కూతురిని మాత్రం అల్లుడు ఏం చేసినా సరే అమ్మ కొంచెం రేటు చూస్తావు, ఎందుకంటే నువ్వు మళ్ళీ మా మీద కుంపటిగా ఉంటావు కదా. And I'm not saying actually this is part of the Christian culture as well. And I want to say this thing. This is దేవుడు వీటిలన్నిటినీ ఊరుకునే ఊరుకుంటున్నాడు అనుకుంటున్నామా మనం? Our God is a God of justice, isn't he? సో న్యాయానికి సంబంధించినటువంటి దేవుడు కాదు ఆయన. So I want to say this thing, brothers, but let's be careful. ఎందుకంటే ethics are closely related to our faith. ఏ faith యాక్చువల్గా it doesn't require, నిజం చెప్తున్నాను, మిగిలినటువంటి ఫెయిత్స్ ఏవి కూడా ఎథికల్ లివింగ్ని మ్యాండేటరీ చేయలేవు ఎక్సెప్ట్ జుడయో క్రిస్టియన్ ఫెయిత్. ఇట్ సేస్ దట్ ఇఫ్ యూ రియల్లీ లవ్ మీ యూ ఫాలో మై కమాండ్స్. స్వయాన యేసు ప్రభు చెప్పినటువంటి మాట అది. నువ్వు గనక నన్ను ప్రేమిస్తే యూ ఫాలో మై కమాండ్స్. అండ్ కమాండ్స్ని ఫాలో అవటం అనేటువంటిది ఇట్స్ అన్ ఎథికల్ ఇంజంక్షన్. ఇట్స్ ఎథికల్, నైతిక విలువలకు సంబంధించినటువంటిది. If I am not treating a person as who made in the image of God, దేవుని యొక్క ఇమేజ్లో
తయారు చేయబడినటువంటి వాళ్ళుగా నేను నేను కనుక ట్రీట్ చేయకపోతే ఐ ఆమ్ నాట్ రియలీ కేర్ఫుల్. హౌ మెనీ సో ఐ మీన్ there are so many things I wanted to say. So I have seen people ministryలో ఉన్నటువంటి వాళ్ళు, నేను as a pastor I'm saying that I've seen pastors, like some pastors using people, young peopleని వాళ్ళ చర్చెస్లో పనివాళ్ళుగా ఉపయోగించుకోవటం అనేటువంటి. సో జాన్ క్రిస్టఫర్ అన్న ఒక ఏరియాకి తీసుకెళ్ళాడు నన్ను. నేను ఇండియాకి 2018లో రాగానే ఒక 90 మంది పిల్లల్ని తెలంగాణలో మారుమూల విలేజెస్లో నుంచి తీసుకొచ్చిన పిల్లలు 90 మందిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి వాళ్ళకి బోధించన్నాడు నన్ను. నేనేం చెప్తున్నా వాళ్ళకి ఎక్కట్లేదు. 3 సెషన్స్ అయిన తర్వాత ఆయన తిట్టడానికి వెళ్ళాను జాన్ క్రిస్టఫర్ అన్నని. నాలాంటి గొప్ప ఇంటలెక్చువల్ని, చూడండి నా గర్వం, నాలాంటి గొప్ప ఇంటలెక్చువల్ని నువ్వు ఇలాంటి వాళ్ళకి చెప్పడానికే తీసుకొచ్చేది. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ, దీస్ ఆర్ నాట్ వర్ది ఆఫ్ మీ. ఆ రోజు వెనక్కి వస్తున్నాను, ఆ మాట అనేసి వెనక్కి వస్తున్నాను. డైరెక్ట్గా అట్లా మాట్లాడకపోయినా సరే, అంటే మనకు ఉంటాయి కదా గర్వాన్ని కూడా మనం చాలా స్పిరిచువలైజ్ చేసి మంచి బ్యూటిఫుల్ లాంగ్వేజ్లో పెట్టి వాడి మనం చూపిస్తాం కదా, దేవుడు నన్ను ఇలా పిలుచుకోలేదు, దేవుడు నన్ను అలా పిలుచుకోలేదు. లోపల బేసికల్లీ పీల్ చేసి చూస్తే గర్వం, లోపల అహంకారం. సో వెనక్కి వచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ రియల్లీ టచింగ్ మీ. ఏంటంటే యూ క్యాన్ టెల్ దీస్ పీపుల్, నీలో అంటే నువ్వు వీళ్ళతో కమ్యూనికేట్ చేయలేవా నువ్వు? ఐ సెడ్ గాడ్ ఐ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనీ వన్ బట్ నాట్ విత్ దీస్ పీపుల్ బికాస్ దీస్ ఆర్ నాట్ మై, వాళ్ళ స్థాయి నాది కాదు. అండ్ దెన్ ప్రభు, ఓ నీ వాళ్ళ స్థాయిని నువ్వు రీచ్ అవ్వలేవా? కాదు, నా స్థాయిని వాళ్ళు రీచ్ అవ్వలేరు. ఓ వాళ్ళ స్థాయిని నువ్వు రీచ్ అవ్వలేవా? సిఎస్ లూయిస్ రాసినటువంటి ఒక కోట్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఆ టైంలో నాకు. ఒక సింప్లెస్ట్ పీపుల్కి నువ్వు కనుక ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి వాడు అయితే నీకు అసలు అది అర్థం కాలేదంటాడు లూయిస్. రూమ్లోకి వెళ్ళి క్షమాపణ అడిగి దేవుణ్ణి, ప్రభా నన్ను మన్నించు, నాకు దరిద్రుని, అహంకారిని, నన్ను క్షమించు. అండ్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ సెడ్, ఈ 90 మంది పిల్లలతో నేను మీ ముందు మీకు బోధించడానికి, మీ దగ్గర నుంచి నేర్చుకోవటానికి ఉన్నాను. మీరు నమ్మరు, అందులో ఎంతమంది పిల్లలు పాస్టోరల్ అబ్యూస్ని తీసుకున్నారు తెలుసా? వాళ్ళ పాస్టర్స్ వాళ్ళని అబ్యూస్ చేశారు, పనులు చేయించుకోవటం ద్వారా. కానీ కొంతమంది వాళ్ళతో లూడ్ జెస్చర్స్ని చేయటం, అశ్లీలమైనటువంటి జెస్చర్స్ని వాళ్ళతో చేయటం. అండ్ నేను అక్కడ ఒక పాస్టర్గా, ఒక మినిస్టర్గా నేను వాళ్ళ ముందు వెళ్తున్నప్పుడు దే హ్యావ్ నో కాన్సెప్ట్. దే ఆర్ థింకింగ్ ఇతని దగ్గర నుంచి మనమే నేర్చుకుంటాంలే, ఇతను కూడా అలాంటి వాడే కదా అని. I understood that. Oh man, so I'm here to learn from them. I'm not here to teach them. ఆ తర్వాత నేను ఒకే ఒక రోజు ఉన్నాను ఆ క్యాంప్లో, బట్ దట్ వన్ డే వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫర్ మీ బికాస్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ కిడ్స్. అంటే ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, మనకు తెలియకుండానే మనం పుల్పిట్ మీద నుంచి బోధిస్తాం, కానీ పుల్పిట్ దిగిన తర్వాత ఆ బోధనకి మనకి సంబంధం లేదు. And to those of us who are pastors, I am actually sympathizing. I'm not criticizing pastors because I'm one of you. I'm one of you. But మనలో మంచి పాస్టర్స్ లేవాలి. అబ్యూస్ చేస్తున్నటువంటి పాస్టర్స్ని ఎడ్యుకేట్ చేయాలి, డిసిప్లిన్ చేయాలి. సో I want us to go there. అందుకనే that's where I want to talk on this one. This is close to the heart. You are in a position of authority. You can't abuse your position of authority. మనం వాక్యం నేను పట్టుకొని బోధించేటప్పుడు మీకు అందరికీ ఒక రకమైనటువంటి
ఆల్రెడీ ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని ప్రభు ఇచ్చింది. దాన్ని నేను నా పర్సనల్ యూజెస్ కోసం అబ్యూస్ చేయటానికి లేదు అసలు. ఐ షుడ్ నెవర్ యూజ్ దట్. లేవీడు చేసినటువంటి పని అది. హీ సెడ్ దట్ యాక్చువల్గా ఐఎమ్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ యావే. వై వుడ్ హీ సే దట్? But the guy has no connection with Yahweh in the first place.